శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము డిసెంబర్ మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి, అంటే మీనరాశి జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో సూర్య భగవానుడు మొదటి 2 వారాలు ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరము దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దశమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఇక కుజుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలం. గురువు 3వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ డిసెంబర్ మాసంలో మీనరాశి జాతకులకు ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలు చాలా మట్టుకు ప్రతికూలంగానే ఉన్నాయి కనుక ప్రతికూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కనుక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. 1కి 4 సార్లు ఆలోచించండి. 1-2 వారాలలో ఉద్యోగస్తులకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. 3-4 వారాలలో కొంత సంతృప్తి ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో మట్టుకు మీరు అనుకున్న మేర ఫలితాలు రాకపోవచ్చును. ఇంటి వాతావరణం మట్టుకు సానుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము ఒక మోస్తరుగా కొనసాగుతుంది. అయితే వ్యాపారం విషయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు లాభము ఎక్కువగా చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో సూర్య భగవానుడు మొదటి 2 వారాలు ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరము దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దశమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఇక కుజుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలం. గురువు 3వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యం గోచరిస్తుంది. కాబట్టి ప్రారంభించే కంటే ముందు ఆ విషయం గురించి, ఆ పని గురించి కూలంకషంగా మీరు తెలుసుకున్న తర్వాత ప్రారంభించడం మంచిది. అన్నదమ్ములు బంధువర్గం యొక్క సహకారము లేకుండా ఉంటుంది. అంటే అన్నదమ్ములు బంధువర్గము వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. వాళ్ళ మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ఆటంకాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తుల విషయంలో తగాదాలు ఉన్నాయి. కాబట్టి ఆస్తుల విషయంలో కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వాటిని ఏదో రకంగా మీరు సెటిల్ చేసుకోవడానికై మీరు ప్రయత్నాలు చేయండి. కనుక తగాదాలు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. సమయానికి మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి కాకపోవడం మూలకంగా రుణభారం పెరిగేటువంటి అవకాశము ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడం పైన మనస్సు నిలపండి. ఇక మిషనరీలు, వాహనాల మూలకంగా రిపేర్లు ముందుకు వస్తాయి. వృధా ఖర్చులతో ముఖ్యమైనటువంటి పనుల లోపల ఆలస్యం గోచరిస్తుంది. పిల్లల చదువు విషయమై మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి మట్టుకు తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది. అది కొంత సంతోషాన్ని కలిగించేటువంటి అంశం. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలలో ఆర్థికంగా కొన్ని ఆటంకాలు, ఆర్థిక స్థితి అనేటువంటిది మనను కొంత వెనకడుగు వేయించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా భయము, ఆందోళన చేకూరే అవకాశము, వృధా ప్రయాణాలు ఉంటాయి. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. సూర్యుడు అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు మొదటి 2 వారాలు కనుక శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కనుక సూర్య భగవానుణ్ణి మీరు ప్రతినిత్యం కూడాను పూజించండి, నమస్కారం చేసుకోండి. కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు, అంటే కుజ భగవానుడి యొక్క అనుకూలత కూడాను లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలువండి, లక్ష్మీ నరసింహస్వామిని కొలువండి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి. గురు భగవానుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. అప్పుడు ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ద్వాదశ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఊహించని ఖర్చులు, అనుకోని ఖర్చులు ముందుకు రావడం మూలకంగా ముఖ్యమైనటువంటి పనులు వెనకబడిపోతాయి. మీరు ముఖ్యమైనటువంటి పనులను హ్యాండిల్ చేసేటప్పుడు చేతిలో డబ్బు లేకపోవడం మూలకంగా ఆ పనులను వదులుకోవడము లేదా ఆలస్యంగా పూర్తి కావడము ఇలాంటివి కనబడుతున్నాయి. గనుక ఖర్చులను నియంత్రించుకోండి. ఆ శనేశ్వరుడి కొరకై నవగ్రహ దేవాలయానికి వెళ్ళి నవగ్రహ దేవాలయం లోపల ఆ నవగ్రహాల లోపల పశ్చిమ స్థానంలో ఉండేటువంటి ఆ శని భగవానుడి యొక్క విగ్రహం పైన నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. తర్వాత రాహుకేతువులను కొలవండి. రాహు జన్మస్థానంలో ఉన్నాడు, కేతువు కూడాను సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. గనుక విఘ్నేశ్వరుణ్ణి పూజించండి, అమ్మవారిని పూజించండి. ఈ విధంగా చేయడం మూలకంగా ఈ పరిహారాలు చేయడంతో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుభం.